శతాబ్ది జాగృతి నుండి ఈరోజు శవసేన సేవ చరితార్థమైంది అనే వ్యాసాన్ని అందులో పాల్గొన్నటువంటి ఆ శవసేన సేవలో పాల్గొన్నటువంటి అమిరినేని గోపయ్య గారు ఘట్కేసర్ నుంచి వచ్చారు. అక్కడ కామేపల్లి ఉంది ఒక గ్రామం, ఆ గ్రామం నుంచి వచ్చారు. ఆయన ఏం చెప్పారో విందాం. కామేపల్లిలో మా ఉపాధ్యాయులు ఎస్ఎల్ఎన్ ఆచార్య ద్వారా సంఘానికి వచ్చాను, అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి వచ్చారు. ఆయన ఘట్కేసర్లో ప్రథమ శిక్షావర్గ పూర్తయింది. ఇది 7 రోజులు ఉంటుంది. 1963 అనమాట అది పూర్తి చేసింది ఆయన. అప్పుడే వివేకానంద శత జయంతి కూడా జరిగింది. మా ప్రాంతంలో విరివిగా ఈ శత జయంతి ఉత్సవాలను కూడా జరిపాము. తరువాత కన్యాకుమారిలో నిర్మించిన వివేకానంద రాక్ మెమోరియల్ ప్రారంభం కార్యక్రమానికి కూడా వెళ్ళాను అని చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత అత్యవసర పరిస్థితి కాలంలో కూడా పనిచేశాను. ఇవన్నీ ఒకటి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో దివిసీమ ఉప్పెన నా జీవితంలో మరిచిపోలేని అనుభవాలను ఇచ్చింది. ఆనాటి ఆ ప్రకృతి ప్రకోపాన్ని, తద్వారా జరిగిన నష్టాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మనుషులవి, పశువులవి, వేలల్లో శవాలు. గ్రామాలకు గ్రామాలే ఉనికి లేకుండా పోయాయి. సంఘం నిర్ణయం మేరకు మా ప్రాంతం నుంచి నేను, అంటే ఈ అమిరేని గోపయ్య గారు, మామిడోజు ప్రసాద్, ఇంకో కార్యకర్త దివిసీమ వెళ్ళాం. అంటే అంత దూరం నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు ఇక్కడ సహాయం చేయటానికి. అది ఉప్పెన వచ్చిన 3వ రోజు అవనిగడ్డలో గాంధీ ఆశ్రమంలో మేము బస చేశాం. అక్కడ గాంధీజీ శిష్యులు ప్రభాకర్ అని ఉన్నారు. ఆయనే ఆశ్రమ నిర్వాహకులు. కొంతకాలం అక్కడే ఉండి చుట్టుపక్కల ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాం. రకరకాల వ్యాధుల బారిన పడ్డవారికి ఉపశమనం కలిగించడానికి ఒక క్లినిక్కు ఏర్పాటు చేశారు. ఎంతోమంది బయట నుంచి వచ్చేవాడు, రకరకాల వస్తువులు ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సాయపడుతూనే సేవా కార్యక్రమాలను విస్తృతంగా చుట్టుపక్కల గ్రామాలలో నిర్వహించాం. అప్పటి విభాగ ప్రచారక్ శ్రీధర్జీ మమ్మల్ని సమన్వయం చేస్తూ ఉండేవారు. తర్వాత కోడూరు అనే చోటకు మమ్మల్ని పంపించారు. కోడూరు కేంద్రంగా కొన్ని గ్రామాలలో పనిచేశాం. మనుషులవి కావచ్చు, పశువులవి కావచ్చు, ఎక్కడ చూసినా శవాలే. మనుషుల భౌతిక కాయాలకు సగౌరవంగా అంత్యక్రియలు జరపడానికి ఏర్పడినదే శవసేన. మేమంతా అందులో పనిచేశాం. దారిన పోతూ పోతూ ఉంటే కనిపించిన శవానికి కూడా సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాం. మాతో పాటుగా మాదిరాజు సీతారామ అనే ఆయన రామకృష్ణలో పనిచేశారు, రామకృష్ణ మిషన్లో. తరువాత ఎస్ఎల్ఎన్ ఆచార్య కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలో 10 మందితోనూ, నా ఆధ్వర్యంలో 12 మందితోనూ 2 బృందాలుగా శవాలను పూడ్చే కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టాం. ఈ కార్యక్రమం నిజంగా స్వయం సేవలకు ఒక సవాలు. అన్నీ దాదాపు పాడైన శవాలే. వాటిని తొలగించడం చిన్న విషయం కాదు. అంతేకాదు, మొదట ఆ కార్యక్రమం చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు కూడా. అక్కడంతా ఇసుక నేలలు, పెద్ద పెద్ద గోతులు తీసి ఒక్కొక్క దానిలో 5 శవాలు పూడ్చిపెట్టేవారు. మాతో పాటు మరొక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా వచ్చారు. 10 మంది వాళ్ళు ఉండేవారు. వారేమో పెట్రోల్ పోసి శవాలని దహనం చేసేవారు. కానీ మన వారు అలా కాకుండా గోతులలో భౌతిక కాయాలను ఉంచి చిన్నపాటి పూజ చేసి పూడ్చేవాళ్ళం. మేము కోడూరులో పనిచేస్తున్న సమయంలో ఎదురైన అనుభవం ప్రత్యేకమైనది. ఆ పక్కన సముద్ర తీరంలో ఒక గ్రామం ఉంది. ఆ చుట్టుపక్కల ఊళ్ళతో పాటు ఈ గ్రామంలోనూ చెరువులు ఉన్నాయి. అంతా ఉప్పు నీరు కాబట్టి మంచినీటి కోసం ఆ చెరువులు తవ్వుకుంటారు. తమ ఊరి చెరువులలో శవాలు ఉన్నాయి. మరి వాటిని తొలగించగలరా అంటూ కోడూరు నుంచి వచ్చిన బాధితులు శ్రీధర్జీని కోరారు. ఎవరికి చెప్పినా వచ్చేటట్టుగా లేరు. మా వల్ల కావడం లేదని వేడుకున్నారు. ఆ పని చూడమని శ్రీధర్జీ మాకు చెప్పారు. అప్పటికి 4 రోజులు గడిచాయి. శవాలన్నీ ఉబ్బిపోయినాయి. చెరువు చుట్టూ ఏదో కంప ఉంది. అందులో కూడా శవాలు చిక్కుకొని ఉన్నాయి.
ఆ చెరువులోకి మొదట ఎవరు వెళ్ళాలి అన్న ప్రశ్న వచ్చింది. ఎవరు ముందుకు రాకపోతే నేను గబగబా బట్టలన్నీ విప్పేసి, అంటే అమీర్నేని గోపయ్య గారు బట్టలన్నీ విప్పేసి ఆ చెరువులో ఈదుకుంటూ వెళ్ళి ఒక్కొక్క శవాన్ని చిన్నగా బయటికి లాక్కుని వచ్చాను. ఆ తరువాత మిగిలిన వారు సహాయం చేశారు. ఆ తర్వాత తిరిగి కోడూరు క్యాంపుకి వస్తుంటే మరొక సంఘటన జరిగింది. అప్పటికే పొద్దు వాలింది. గ్రామాలనే ఉప్పెన తుడిచిపెట్టేస్తే ఇక దారుల సంగతి చెప్పేదేముంది. అసలే అమావాస్య చీకటి, వరద కోతతో దారులు గుర్తుపట్టలేని తీరులో ఉన్నాయి. అయినా వస్తున్నాం, చీకటిలో వస్తున్నాం. కొంతసేపటికి మాకొక విషయం అర్థమైంది. మాతో పాటే బయలుదేరిన డాక్టర్ కనిపించలేదు. మనుషుల శవాలు, జంతు కళేబరాలు తొలగిస్తున్నాం కాబట్టి మా చేతులతో మేము ఏదీ తినేవాళ్ళం కాదు. మా చేతులతో పట్టుకుని నీరు కూడా తాగేవారం కాదు. ఆ డాక్టర్ గారే మా నోటికి బిస్కెట్లు, ఇతర తినుబండారాలు, మంచినీరు అందించే పని చేసేవారు. ఆ చీకట్లో తప్పిపోయారు. మేము కేంద్రానికి వచ్చి వాకబు చేస్తే అక్కడికి చేరుకోలేదన్న సంగతి తెలిసింది. ఆ రాత్రంతా అలా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో అర్ధరాత్రికి వారు ఎట్టకేలకు మా బసకు చేరుకున్నారు. వరదలలో కొట్టుకుపోయిన పొలాలు, డొంకలను నెమ్మదిగా దాటుకుంటూ ఏ దీపం కనిపించిందో మొత్తానికి చేరుకున్నారు. అప్పటికి రాత్రి 1 గంట లేదా 2 గంటలు అయి ఉండవచ్చు. ఇలాంటి అనుభవాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంతటితో విరమిస్తున్నానని చెప్పి అమీర్నేని గోపయ్య గారు ఒక వ్యాసాన్ని మనకు అందించారు. అప్పటి అనుభవపు వ్యాసం.